మళ్ళీ కొత్తగా తిరగడానికి ఏం లేదు. మీరు అన్నట్టు పాత నవరత్నాలు కానీ తీసుకెళ్తే కొత్త మేనిఫెస్టో ఉంటుందా ఉండదా, ఇన్ఛార్జ్ లేదంటే అవి ఇచ్చి పంపుతారా జనాల్లోకి? నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన, 2014 నుంచి 19 దాకా చంద్రబాబు పరిపాలన. ఆ పరిపాలన కంటే మా పరిపాలన వల్ల నీ ఇంటికి ప్రయోజనం చేరితే నాకు ఓటీ అని అడుగుతున్నాడు. అదే చెప్తారు వీళ్ళు వెళ్ళి ఫస్ట్. ఫస్ట్ ఇది చెప్తారు. చేసుకున్నాక ఇప్పుడు ఏమైపోద్ది అంటే ఈ గోలంతా అయిపోద్ది. తిట్టుకునేవాళ్ళు, బయటికి వెళ్ళేవాళ్ళు, అసంతృప్తులు, అసమ్మతులు అంతా క్లియర్ అయిపోద్ది. ఈ 15 రోజుల్లో జనవరి ఎండింగ్ కల్లా వీళ్ళందరూ ఎవరి పనాలు చేసుకుంటారు. ఇప్పటికే మొదటి లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి పనాలు చేసుకున్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అటు పోయినా అక్కడ గంజీరంజీవి చేసుకున్నాడు. ఇట్లా ఎవరి పనాలు చేసేసుకుంటారు. మిగతా నాయకత్వ కేడర్ అంతా వీళ్ళ వెనకాల తిరిగేస్తుంటది, పని వెళ్ళిపోతా ఉంటుంది. ఈ నెలాఖరికల్లా ఫైనల్ అయిపోయి పూర్తిగా జనంలో తిరిగేయడం వీళ్ళు చేస్తారు. అప్పుడు పంచాయతీ ఆళ్ళది బిగిన్ అవుతుంది. తెలుగుదేశం జనసేన సీట్లు, ఉన్నటువంటి సీట్ల కేటాయింపులు, అక్కడ గొడవలన్నీ అప్పుడు బిగిన్ అవుతాయి వాళ్ళకి. అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఆ గొడవలు రగులుతూ ఉండగా అసలు వాళ్ళ ఈ హామీలు ఈ ఎక్కవు, ఇప్పటికే ఎక్కల. ఇంకా అర్థమయ్యేలా ఎక్కిచ్చి తీసుకెళ్లాల్సినటువంటి పెద్దగా ఎక్కదిక ఆ మూమెంట్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ పాయింట్ పట్టుకుంటాడు. ఇప్పుడు బస్సులు తీస్తాడని నేను అనుకుని ఇచ్చి చేయగాల్చుకుంటాడని, దానికి బదులుగా ఏదో రైతు రుణమాఫీ అని, ఇప్పుడు కిందసారి డ్వాక్రా రుణమాఫీ చేస్తాడు, చేశాడు. ఈ 5 ఏళ్ల నుంచి కూడా 4 ఏళ్ల నుంచి కూడా డ్వాక్రా మహిళలకి ఎప్పుడు ఈయన సీఎం అయ్యే టైంకి ఎంత అప్పు ఉంటే అది తీరుస్తున్నాడు. తను సీఎం అయ్యేట్లు ఎక్కడితే 28,000 కోట్లని తేలింది. ఏడాదికి ఎంత అని చెప్పేసి తీర్చుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు విత్ వడ్డీతో సహా కట్టేసేస్తున్నాడు. అలాగా అది జన